కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు. సాయంత్రమే రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినా భారత్పై మళ్లీ డ్రోన్లతో అటాక్కు దిగింది పాకిస్తాన్. శ్రీనగర్, గుజరాత్, రాజస్థాన్లో పాక్ డ్రోన్లు మళ్లీ కలకలం సృష్టించాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు సైరన్లను మోగించారు. ఉదంపూర్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. శ్రీనగర్ వ్యాప్తంగా పేలుళ్ల శబ్దం వినిపిస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. శ్రీనగర్ వ్యాప్తంగా భారీ కాల్పుల శబ్దం వినిపిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు. సాయంత్రమే రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినా భారత్పై మళ్లీ డ్రోన్లతో అటాక్కు దిగింది పాకిస్తాన్. శ్రీనగర్, గుజరాత్, రాజస్థాన్లో పాక్ డ్రోన్లు మళ్లీ కలకలం సృష్టించాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు సైరన్లను మోగించారు. ఉదంపూర్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. శ్రీనగర్ వ్యాప్తంగా పేలుళ్ల శబ్దం వినిపిస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. శ్రీనగర్ వ్యాప్తంగా భారీ కాల్పుల శబ్దం వినిపిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సూర్య, మనం చూడవచ్చు భారత్ పాక్ మధ్య అయితే ఈ నెల 7వ తేదీ నుంచి తెల్లవారుజామున 1 గంట నుంచి ప్రారంభమైనటువంటి యొక్క ఏదైతే వైమానిక దాడులు జరిగిన అనంతరం అయితే ఇప్పటి వరకు కూడా డ్రోన్కు సంబంధించినటువంటి దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రపంచంలో నుంచి శాంతి నెలకొల్పే విధంగా ప్రపంచ అగ్రదేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అయితే మనం చూస్తే భారత కాలమాన ప్రకారం అమెరికాలో అర్ధరాత్రి సమయం వరకు కూడా చర్చలు చేయడం జరిగింది. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులతో స్వయంగా ఇటు ట్రంప్ భేటీ అవడంతో పాటు రెండు దేశాల నుంచి కూడా కాల్పులను విరమించుకోవాలంటూ కూడా ఒక ఒప్పందం చేసుకున్న అనంతరం కూడా రెండు దేశాలకు కూడా ట్రంప్ అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఈ అభినందనలు తెలిపిన అనంతరం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అయితే కాల్పులను విరమిస్తూ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు నిర్ణయం తీసుకున్న అనంతరం అయితే కేవలం 3 గంటల వ్యవధిలోనే సాయంత్రం 5 గంటలకు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అనంతరం 3 గంటల సుమారు 8 గంటల అనంతరం అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ ప్రాంతంలో అయితే ఎజెండాగా చేసుకుని లక్ష్యంగా చేసుకుని అయితే డ్రోన్లను ఇటు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మనం ప్రధానంగా చూస్తే జమ్మూ గుజరాత్ లో ఉన్నటువంటి కచ్ ప్రాంతం, అంతేకాకుండా రాజస్థాన్ లో ఉన్నటువంటి బార్మర్ ప్రాంతం, ముఖ్యంగా మనం చూస్తే శ్రీనగర్ తో పాటు అనంతనాగ్, ఉదంపూర్, బుద్గాం, తర్వాత జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మీర్, బికనీర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా డ్రోన్లతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం చూసాం గత కొద్ది రోజులుగా ఇటు పీఓకేతో పాటు ఎల్ఓసి రెండు ప్రాంతాలలో కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే దాడులన్నింటినీ కూడా నిలిపివేస్తూ అయితే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీసుకున్నారో కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా వారు దాన్ని విరమించుకోవడంతో పాటు రెండు దేశాలు కూడా మనం చూడవచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు కానీ అదేవిధంగా ఇటు పాకిస్తాన్ లో సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చున్న క్రమంలో ఏదైతే ఒప్పందాలు జరిగాయో ఒప్పందాలను విరమిస్తూ కూడా, ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం పాకిస్తాన్ లో అధ్యక్షుడు ఒప్పుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్ మునీర్ కు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ కు మధ్య కొంత అయితే కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంలో ఇటు పాక్ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అయితే ఇటు ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం అక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ దాడుల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో కూడా రాత్రి వేళ కావడంతో ఇప్పటికే దాడులు డ్రోన్ ద్వారా చేస్తున్న క్రమంలో అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు మనం ఇప్పటికే చూస్తున్నాం శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మీర్, బికనీర్ ప్రాంతాలలో కూడా బ్లాక్అవుట్ ను అధికారులు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం కూడా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు అక్కడ ఇప్పటికే బిఎస్ఎఫ్ కు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బిఎస్ఎఫ్ కు ఎక్కడైనా డ్రోన్ కనిపిస్తే వెంటనే తిరిగి ప్రతిఘటించాలంటూ కూడా ఇటు చేయడంతో ఆదేశాలు జారీ చేయడంతో పాటు స్వయంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సీజ్ ఫైర్ ఎక్కడ కూడా కొనసాగడం లేదు, సీజ్ ఫైర్ లేనట్టే. జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా శ్రీనగర్ ప్రాంతంలో 6 ప్రాంతాలలో కూడా బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో కూడా ఇటు డ్రోన్ల సహాయంతో దాడులు చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని కూడా
సమాజానికి ఎక్స్ వేదిక ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. మనం చూస్తున్నాం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా, ఎందుకంటే రెండు దేశాలు కూడా ఈ యొక్క దాడుల అనంతరం, యుద్ధాల అనంతరం రెండు దేశాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణ నష్టం, అంతేకాకుండా రెండు ప్రాంతాలలో కూడా శాంతి నెలకొల్పడే లక్ష్యంగా అయితే అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, అంతేకాకుండా ఈ యొక్క యుద్ధాన్ని విరమించుకునేందుకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ కూడా చాలా రకాలైనటువంటి నిర్ణయాలు, ఒప్పందాలు చేసుకున్న క్రమంలో దీనికి సంబంధించి కేవలం 2 రోజుల తర్వాత ఈ నెల 12వ తేదీన కూడా తిరిగి మరొకసారి భేటీ అయ్యి రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ మిలిటరీ జనరల్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా చర్చించాల్సి ఉండగా, పాక్ ఆర్మీ చేసినటువంటి యొక్క దాడిని మన భారతదేశం అయితే ఇప్పటికే చెప్పింది ఏంటంటే, భారతదేశంలో మరొకసారి కనుక దాడి జరిగితే పాకిస్తాన్ ఆర్మీ కానీ లేదంటే ఉగ్రవాదులు కానీ ఎవరు దాడి చేసినా కూడా యుద్ధానికి సిద్ధమైపోతాం, యుద్ధానికి తమపై యుద్ధం, భారతదేశంపై యుద్ధం చేసినట్టుగానే భావించి తిరుగుబాటు చేస్తామని చెప్పిన క్రమంలో ఈరోజు పాక్ చేసినటువంటి ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటికే వాళ్ళు విరమించుకోవడం జరిగింది. కాల్పుల ఒప్పందాన్ని కూడా వాళ్ళు విరమించుకొని ఇప్పుడు దాడులు చేస్తున్న క్రమంలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు విదేశాంగకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ఇటు సమావేశమయ్యారు. అంతేకాకుండా భారతదేశంలో ఢిల్లీ వేదికగా అయితే ప్రధానమంత్రి కూడా ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారి, ఇటు మిలిటరీ కానీ అదేవిధంగా ఆర్మీతో పాటు వాయుసేన తదితర శాఖలతో కూడా ఇప్పటికే సమావేశమై చర్చిస్తున్నారు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అనంతరం భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఎందుకంటే రాత్రి సమయంలో ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లకు, బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో తదుపరి యొక్క ఏదైతే డ్రోన్ల అనంతరం వారు తీసుకున్నటువంటి స్టెప్స్ పైన ఎలాంటి విధంగా ప్రతిఘటించాలనేటువంటి సమావేశం అయితే రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ తో సమావేశం ఉన్న క్రమంలో ఈ యొక్క కాల్పుల ఒప్పందాన్ని విరమిస్తూ పాక్ చేసినటువంటి యొక్క దాడులు, పాక్ మిలిటరీ వచ్చేసి, పాక్ ఆర్మీ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు శ్రీనగర్, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్ లో ఉన్నటువంటి కచ్, ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలలో మొత్తం కూడా చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా ప్రతిక్షణం ఇటు మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఇటు ట్వీట్ చేసిన క్రమంలో అయితే దీనిపై అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తుంది, ఎందుకంటే ప్రపంచ శాంతిని దృష్టిలో ఉంచుకునే రెండు దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి వార్ ఇప్పటికే మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఏదైతే పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఉగ్రదాడి జరిగిన అంతరం, ఉగ్రదాడికి సంబంధించి అయితే జరుగుతున్నటువంటి చర్చలను మనం మొదటి నుంచి చూస్తున్నాం. మనం ఏదైతే 7వ తేదీన ఉదయం 1:05 నుంచి 1:30 వరకు వాయుసేన చేసినటువంటి యొక్క ఆపరేషన్ సింధూర్ జరిగిన అనంతరం కూడా అటు అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. భారతదేశం చేసేటువంటి సరైనది, వాళ్ళకి చేసేటువంటి హక్కు కూడా ఉందంటూ లేఖను విడుదలతో పాటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అమాయకులైనటువంటి 26 మంది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి 25 మంది టూరిస్టులతో పాటు అదేవిధంగా నేపాల్కు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా జరగకుండా ఉండాలి. ఎందుకంటే అమాయకులైనటువంటి ప్రజలు, ఎందుకంటే తిరిగి ప్రతిఘటించలేనటువంటి ప్రజలు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేరు, వాళ్ళు కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ లోయల్లో ఉన్నటువంటి అందాలను వీక్షించేందుకు మాత్రమే వచ్చారు. వారిపైన చేసినటువంటి దాడులను అయితే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఏ దేశానికి కూడా ఉగ్రదాడి అనేది సరైన చర్య కాదు. ఎందుకంటే ప్రపంచం శాంతియుతంగా, ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకుండాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే చేసినటువంటి యొక్క ఈ దాడిని అందరూ కూడా ఖండించడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో సింధూర్ ఆపరేషన్ సింధూర్లో మరణించినటువంటి ఏదైతే మనం చూస్తున్నాం జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి నాయకులు, జైషే మహమ్మద్ అధినేత అయినటువంటి మసూద్ అజార్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి ఒక కార్యక్రమంలో కూడా, అంత్యక్రియలలో కూడా ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ అధికారులు అధికారికంగా హాజరు కావడంతో పాటు అక్కడ పాకిస్తాన్ కూడా అప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే పహల్గామ్ ఘటన ఏప్రిల్ 22వ తేదీన జరిగిందో అనంతరం కూడా వాళ్ళు పాకిస్తాన్లోనే ఈ యొక్క ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి తెలపడం, ఈ విషయాలన్నింటినీ కూడా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా గమనిస్తున్నటువంటి వేళ అగ్రరాజ్యము
ఒక అడుగు ముందుకు వేసి ఇటు ఆ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని విరమింపజేసి కాల్పుల విరమణ చేసిన అనంతరం అయితే పాకిస్తాన్ తిరిగి మళ్ళా కాల్పులు జరపడం పట్ల అయితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నానని సర్వత్రా ఉత్కంఠ మొదలుకుంది. అంతేకాకుండా ఇప్పటికే భారతదేశానికి సంబంధించి ఈ జరిగినటువంటి తిరిగిబాటు ఏదైతే మనకు ఒప్పందాన్ని విరమించుకొని మళ్ళీ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి త్రిదళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా సమావేశమై దాడి చేస్తున్న క్రమంలో తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు, అంతేకాకుండా ప్రజలు ఉన్నారు, ఉగ్రవాదులు అంతేకాకుండా ఇప్పుడు ఆర్మీ చేస్తున్నటువంటి దాడులను ఏ విధంగా తిప్పికొట్టాలి అన్ని అంశాలు కూడా ఇప్పుడు మోడీ కూడా ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం